హాయ్ అండి. ఇవి ఉలవలతో చారు కాశానండి. పప్పు చారు. ఇవి ఉలవ పప్పు చారు అండి. కమ్మగా, రుచికరంగా, చాలా చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉండేవి. చాలా హెల్త్కి మంచిది. ఈ చారు ప్రతిరోజు మనం వారానికి ఒకసారి కాసుకుని తాగినా కూడా చాలా మంచిదండి. ఉలవల చారు. ఇవి ఉలవలతో పప్పు చారు అనమాట. నేను ఉలవలు మొత్తంగా మిక్సీ వేసుకుని పొడి పట్టుకుని నేను కాశానండి ఈ చారు. మీరు కూడా కాసుకోండి. ఈ విధంగా చాలా కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకుందామండి. ఓకే. హాయ్, హలో, వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు పప్పుచారు కాసుకున్నాము. ఏం పప్పుచారు అని అడగండి, చెప్తాను. ఏం పప్పుచారో తెలుసా? ఉలవలతో పప్పుచారు. ఉలవలతో పప్పుచారు చేసుకోబోతున్నాను నేను ఈరోజు. అది చేసుకున్నాం. పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక చిన్న దోసకాయ, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు పొడి ఇదిగోనండి ఉలవల పొడి. ఉలవల్ని చక్కగా క్లీన్ చేసుకుని మనం కడుక్కుని మంచిగా 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టేసుకుని బాగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో పొడి వేసామండి. ఇది ఈ పొడి 1 కేజీ తెచ్చి నేను వేసుకున్నాను. రోజు కాసుకుంటూ ఉంటాం. మనకి కిడ్నీలో రాళ్లున్నా, మామూలుగా హార్ట్కు సంబంధించి కానీ, కొలెస్ట్రాల్కి సంబంధించి కానీ, బాడీ ఫిట్గా రావడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడతాయండి ఉలవలు. ఇడిగా ఉలవలను తినము, ఒట్టి చారు మాత్రం తాగుతుంటాం. దాంట్లో వాటర్లో వస్తుంది కదా, ఆ వాటర్ మాత్రం తాగుతాం మనం. నేను అలా కాకుండా ఉలవలు కూడా ఉడకబెట్టుకుని తినాలని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఏం చేస్తున్నానంటే పప్పుచారు లాగా ఉలవలని ఇలా పొడి చేసుకుని నేను కాసుకుంటున్నానండి. నేనైతే ఇదిగో స్టోర్ చేసుకున్నది. ఇదిగో డబ్బా. ఈ డబ్బాకి నిండా పెట్టాను, అయిపోయింది. ఇంకా ఇదే ఉందండి, మళ్ళీ తెచ్చుకుంటాను 1 కేజీ. ఇది అయిపోయింది. దాంట్లో ఇది చాలు మనం చారు పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం చారు రెడీ చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. చారు కూడా భలే సింపుల్గా అయిపోద్ది అనమాట మనం చేసుకోవటం. ఈ కడుక్కోవటం అంటే, ఎండబెట్టడం అంటే అందరికి తెలిసిందే లేదు. ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం ఏముంది? వాటర్తో కడిగేసుకుని ఆరబెట్టుకోవటం, మిక్సీ జార్లో పొడి వేసుకోవటం, అంతేనండి. పొడి మెత్తగా వేసుకుంటే సరిపోతుంది. మనం పొడిని చక్కగా అయిపోతుందండి మిక్సీ జార్లో పొడి కూడా. ఇప్పుడు ఇది మనం చారు పెట్టుకుందాము. నేను చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. దీనికి చింతపండు ఎక్కువ పట్టిద్దండి. ఇదిగో ఈ మాదిరిగా ఉండాలి. చింతపండు కాస్త ఎక్కువే పట్టిద్ది పులుపు ఈ చారుకి. అందుకని నేను కొంచెం ఎక్కువే నానబెట్టుకున్నాను. మనకు తగినంత పులుపు మీరు తినేంత పెట్టుకోవచ్చండి. ఇప్పుడు చారు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలోకి కట్ చేసి వేసుకున్న ముక్కలన్నీ వేసేసుకుందాము. ఈ ముక్కలన్నీ వేసుకుని ఇప్పుడు దీన్ని కొంచెం పసుపు, దీనిలో కొంచెం రాళ్ళ ఉప్పు అండి. చారు కదా కొంచెం ఎక్కువ పట్టిద్ది. రాళ్ళ ఉప్పు కొంచెం వేసాను. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం కారం వేసుకుందాం లైట్గా. సరిపోద్దండి కారం కూడా. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. 1 రవ్వ కొద్దిగా వేసుకుందాం ఆయిల్ వేసుకుని ఇప్పుడు దీన్ని ఇట్లా కలపెట్టేసుకుందాం మొత్తంగా. ఓకే అండి. ఇప్పుడు దీనిలో మనం పిసికి పెట్టుకున్న పుష్పనిది చింతపండు పులుసు పోసేద్దామండి. ఇప్పుడు ఒకసారి అలా కలిపెట్టేసేద్దాం. ముక్కలు అన్నీ కలిసిపోతుంది. కారం మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకునేక దీనిపైన మూత పెట్టుకుందాం. కొంచెం పొంగురానిద్దామండి అంతలో. ఇప్పుడు ఈ పొడి ఉంది కదండి, దీంట్లో కూడా మనం వాటర్ పోసుకుందాము. వాటర్ పోసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. ఈ పొడి అంతా మంచిగా వాటర్లో కలిసిపోయిన దాకా ఇలా కలుపుకోవాలి. ఇట్లా లేకుండా అంతా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి మనం. ఏమన్నా ఇలా గడ్డలాగా ఉంటే మనం ఇలా చిత్తి వేసుకోవాలి.
చూసారా ఎలా కలిసిపోయినాయో. ఇలా వాటర్లో శుభ్రంగా అలా కంప్లీట్గా మొత్తం కలిసిపోయేలాగా చేసుకోవాలండి. కొంచెం పలుచగా మనం వాటర్ పోసుకుంటే చారు కదా, దాంట్లో పోసేస్తాం. ఇప్పుడు ఇది ఇప్పుడు ఒకసారి మూత తీద్దామండి. ఇది ఓకే, ఇట్లా ఉడికి పడుతుంది కదా, చూసారా చారు పొంగి వస్తున్నాయి. ఒకసారి కలిపెడదాం. ఇప్పుడు ఓకేనండి, అయ్యో ఇట్లా తెరిలి పొంగి వచ్చేసినాయండి బాగా. నేను మూత పెట్టలేదు, పొంగి వస్తుందని. ఇక ఇప్పుడు మనం ఇందాక కలపెట్టేసాం కదా పిండి, ఆ పిండిని ఇప్పుడు పోసుకోవాలండి. దాంట్లో చారులోను పోసేసుకున్నాం. ఇక ఒకసారి తేరుకుందాం చూసి కలపెట్టేసేసి అలాగా ఇప్పుడు పోసేద్దాం. ఓకే, ఒకసారి ఇట్లా కలిపేసుకుని ఇంకా ఇప్పుడు కాగనిద్దామండి. కాసేపు దాకా కాగాలి. ఇక ముక్కలు అన్నీ చక్కగా మంచిగా ఉడికిందాకా కాగాలండి. చారు చిక్కగా వచ్చేస్తాయి అన్నమాట. నేను వేసింది కొంచెం పొడి అయినా సరే చాలా చిక్కగా వస్తుందండి చారు. ఉలవ చారు అంటే చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెడదామండి, పొంగు వస్తుంది లేకపోతే. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. చూసారా చాలా బాగా ఉడికిపోయినాయండి. ఇది ఇలా చిక్కగా ఉంటాయి, బాగా చిక్కగాను ఉండవు, అలా కానీ పలసగాను ఉండవండి. ఈ విధంగా ఉండాలి. ఇవి మనకి రావండి అంత పలసగా. ఇది పప్పు కదా, ఉడికే తల్లికి అలాగే వచ్చింది. పప్పు ఉడికేలోపు మనకి ఇలా చిక్కగా వచ్చేసిద్ది అనమాట. చక్కగా ముక్కలు అన్నీ ఉడికిపోయినాయండి. చిమ్ములో పెట్టాను నేను. పొంగు రానంగానే మూత వేసేసి చిమ్ములో పెట్టేసేసాను. చక్కగా ఉడికిపోయినాయండి అన్నీ. ఇంక ఇంతేనండి. ఇది తిరగమూత వేసేసుకుందాం మనం. మామూలు పప్పు చారు లాగే ఉంటాయి చూడటానికి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే నాకు టోన్స్ వచ్చిందండి కిడ్నీలో. ఇంకా అప్పటి నుంచి అప్పుడప్పుడు నేను ఇది తాగుతూ ఉంటున్నాను. ఉలవ చారు మంచిది కదా. పప్పుతో గుగ్గీలు తినమన్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉడకబెట్టుకుని. నేను గుగ్గీలు తినకుండా ఇలాగా చారులాగా రైస్లో ఉపయోగించుకుంటూ కొంచెం హెవీగా తాగుతుంటాను. ఇడ్లీలో కూడా పోసుకుంటానండి నేను. ఇడ్లీలో కానీ దోశలో కూడా తింటూ ఉంటాను. ఎక్కువ శాతం తినాలని తింటూ ఉంటాను అనమాట. ఈ చారు పెడితే మాత్రం ఎక్కువ శాతం నేనే తింటాను. మా ఇంట్లో పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటుంటారు. పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. కొంచెం పులుపు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అన్నమాట చారు. ఓకే అండి, ఇప్పుడు తాలింపు వేసుకుందాం మనం. గిన్నె తీసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించే ఉంది, కళాయి పెట్టేసుకుందాం స్టవ్ పైన. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి సరిపడినంత. కొంచెం ఈ చారులో కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఆయిల్. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేడెక్కింది. ఎండుమిర్చి వేసుకుందామండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, చిన్నుల్లిపాయ రెబ్బలు. కొంచెం ఎక్కువే వేసుకుంటానండి చిన్నుల్లిపాయ రెబ్బలు. పప్పు కూరలో దేంట్లో అయినా చాలా ఇష్టం నాకు తింటాం, అందుకని నేను ఎక్కువే వేసుకుంటానండి. కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఓకే అండి, చూడండి ఫ్రై అయిపోయింది. ఇక తాలింపు కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇంతేనండి. ఇంకా చారులో పోసేసుకుందాం దీన్ని మనం. మూత వేసి పెట్టుకున్నాను నేను. ఓకే, పొయ్యి ఆఫ్ చేసుకుని ఇప్పుడు చారులో పోసేద్దామండి ఆ తాలింపు అంతా. ఇక ఇంతేనండి. ఇంకా కొత్తిమీర చల్లుకుందాం కొంచెం దీనిలో.
ఇంతేనండి, ఉలవ చారు రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంది. చూడటానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉండి ఉలవ చారు రెడీ అయిపోయింది. మీ అందరు కూడా ఈ విధంగా చేసుకోండి. హెల్దీగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఉలవలు మనం ఉడకబెట్టి తినకపోయినా కూడా ఇలా చారులాగా చేసుకుని తింటే ప్రోటీన్ మొత్తం మనకి ఆరోగ్యంగా లోపలికి వెళ్ళిపోతుంది. చక్కగా ఆహారంలో రూపాన తినేసేస్తాం కదా, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ నమస్తే, బాయ్.